హలో ఫ్రెండ్స్, చాలామంది మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఏమేమి తింటారు అని చెప్పేసి మెసేజ్ చేశారు. నేను ఈ వీడియోలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంక్లూడింగ్ వాటర్ ఏ టైంలలో తీసుకుంటానో కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. నేను వేసుకున్న వెజిటేబుల్స్ అవన్నీ మీ ఇష్టం అండి. నా దగ్గర ఉన్నట్టు నేను యూజ్ చేశాను. మీ దగ్గర ఏవి ఉంటే అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. నేను షేర్ చేసిన రెసిపీస్ అన్నీ బెస్ట్. ఈ వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. మీకు 1 మంత్లో 7 to 8 kgs ఈజీగా తగ్గచ్చు. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేశారు అని అంటే మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఎంతలా ఉన్నానో వెయిట్ మా చెల్లెలు వచ్చింది. మా చెల్లెలు అడుగుదాం, ఎట్లున్నా వయసు? నేను ఫస్ట్ ఎంత వెయిట్ ఉన్నా మహి? నేను ఎంతలా ఉన్నా చెప్పు. ఫస్ట్ ఎంతలా ఉన్నావు అంటే వెయిట్ కంటే ఫస్ట్ ఎక్సెల్ అని చెప్పచ్చు. ఫస్ట్ ఎక్సెల్ ఉన్నావు, డ్రెస్సులే బట్టలేకుండా ఉన్నాయి. ఇప్పుడైతే షాక్. మీడియం పెడితే మీడియం సైజు పట్టలేదని చెప్పి అది రిటర్న్ పెట్టి మళ్ళీ స్మాల్ పెట్టుకుంది. అంతా నాకేమో మీడియం వస్తుంది. ఇప్పుడు పరువు పోతుంది నాకు. నేను స్ట్రిక్ట్గా ఖచ్చితంగా ఫాలో అయ్యాను. నేను అందుకనే ఈ వీడియోలో చూపించిన రెసిపీస్ ద బెస్ట్ రెసిపీస్, సూపర్గా చేసుకోవచ్చు. మీకు దాన్ని బట్టి మీరు 1 వీక్ కానీ 1 మంత్ కానీ డైట్ చార్ట్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అలా అనిపించి సో ఈ వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా 7 నుంచి 8 kgs తగ్గాలి ఖచ్చితంగా 1 నెలలో అనుకున్న వాళ్ళే ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూస్తే మీరు ఖచ్చితంగా తగ్గుతారు. ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి చివరి వరకు. మీరందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. నా వెయిట్ లాస్ జర్నీకి సంబంధించి వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేస్తున్నప్పుడు చాలామంది కామెంట్స్ పెట్టారు. నేను వాళ్ళందరికీ రిప్లైస్ ఇస్తూ మంచి రిలేషన్ అనేది బిల్డ్ అయ్యింది. ఇలాగే మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే డైలీ రెగ్యులర్గా చాలామంది ఇప్పుడు ఈ మధ్య కామెంట్ పెట్టింది ఏంటంటే ఎక్సర్సైజెస్ వీడియోస్ పెట్టండి అని. తప్పకుండా షేర్ చేస్తానండి. నెక్స్ట్ వీడియో అదే షేర్ చేస్తాను. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందంటే ఖచ్చితంగా టైం తీసుకొని వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. చాలా మంచి వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. సరేనా? ఫస్ట్ నా డే నేను వాటర్తో స్టార్ట్ చేస్తానండి. ఇవైతే గోరువెచ్చని నీళ్ళు, 1 లీటర్ వాటర్ అన్నమాట. కొన్ని తాగుతూ అట్లా సిప్ చేసుకుంటూ తాగుతాను. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా పనికొస్తుంది గోరువెచ్చని నీళ్ళు. నేను చెప్పేది కాదు, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. నెక్స్ట్ నానబెట్టుకున్న 5 బాదం పప్పు, 1 వాల్నట్ తింటాను. 7 గంటలకు వాటర్, 7:45కు బాదం పప్పు, 8:30 అయింది. ఇప్పుడైతే ప్రోటీన్ పౌడర్ వేసుకొని ఫ్యాట్లెస్ మిల్క్ అనేది తాగాను. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకు ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది. ఈ టైంకి మిల్క్ తాగేస్తాను అనమాట. ఎవ్రీడే అంతేనండి, ఒక 5 నిమిషాలు అటో ఇటో అవుతుంది అంతే. నెక్స్ట్ నాకు వాటర్ తాగే టైం ఉంటుంది మధ్యలో. 9 o'clockకి వాటర్ తాగాను. మామూలు వాటరే, గోరువెచ్చగా అట్లేం కాదు, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటరు. ఇదైతే స్టఫింగ్ వేసి పెసరట్టు చేశాను. ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటేనే. ఇదే కాదండి, మనం ఏది చేసుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. నా రెసిపీస్ అన్నీ అలాగే ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను స్టఫింగ్ కోసము పన్నీర్ తయారు చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇవైతే గేదె పాలండి, చిక్కటివి, బాగా వేడి చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పన్నీర్గా తయారు చేసుకోవడం కోసం 2 నిమ్మకాయలు తీసుకున్నా, పెద్ద సైజువి. దీంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇది వేసేస్తే మనకు పాలు అనేటివి విరిగిపోతాయి అన్నమాట ఈజీగా. దీని ప్లేస్లో మీరు యాపిల్ సైడర్ వెనిగరు అదైనా యూస్ చేయొచ్చు. నేను న్యాచురల్గా ఉంటుంది కాబట్టి లెమన్ యాడ్ చేసుకుంటున్నా స్క్వీజ్ చేసి. ఇది అంతా ఒకటేసారి యాడ్ చేయకుండా కొన్ని స్పూన్స్ మనం ఇట్లా లెమన్ యాడ్ చేసామంటే ఈజీగా పాలు విరిగిపోతాయి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ వీడియోలో. పన్నీర్ సపరేట్ అయిపోయింది, నీళ్ళు సపరేట్ అయిపోయినాయి. మనకు పన్నీర్ అనేది ఈజీగా సపరేట్ అవుతుంది. దీన్ని మనము ఇట్లా ఒక స్ట్రెయినర్ పెట్టేసి, కాటన్ క్లాత్ పెట్టేసేసి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను నేనైతే. మొత్తం చూడండి పన్నీర్ ఎంత మంచిగా వచ్చేస్తుందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు పన్నీర్. మనము ఇట్లా ఇంట్లో చేసుకున్నట్టువే ఎక్కువ నేనైతే సపోర్ట్ చేస్తాను. హెల్త్కి మంచిది, మనకు వెయిట్ లాస్లో చాలా హెల్దీ. సో దీన్ని ఇట్లా చుట్టగా పెట్టేసేసుకొని దీని మీద వాటర్ అనేది వెయిట్ పెడుతున్నాను. ఎందుకంటే పన్నీర్ అనేది మనం ముక్కలు కట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఆ లోపలనే 10:30 అయిపోయింది. మళ్ళీ వాటర్ తాగేసాను 1 గ్లాసు. ఇవైతే పెసలండి, గ్రీన్వి. నైటే నానబెట్టి పెట్టుకున్నా. నేను ఏదైనా కానీ రేపటి కోసం ముందే ప్రిపేర్డ్గా పెట్టేసుకుంటాను. అప్పుడు
అప్పటికప్పుడు చేసుకోవాలంటే కాదు కదా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేటంతగా గ్రైండ్ చేసుకున్నాను ఫైన్ పేస్ట్ లాగా. సో ఇదైతే రెడీ మనకు. నెక్స్ట్ మన పన్నీర్ ఏమైందో చూద్దాం. మొత్తం వాటర్ అనేది సపరేట్ అయింది చూడండి పన్నీర్లో. సో ఎక్స్ట్రాస్ వాటర్ ఏమన్నా ఉంటే కనుక ఇట్లా వెయిట్ పెట్టుకున్నామంటే మనం అవి కూడా సపరేట్ అయిపోతుంది. ఈజీ అండి, చాలా క్విక్గా చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో పన్నీరు. క్లాత్లో అలా పెట్టింటే అసలు ఎక్కడ అతుక్కొని కూడా అతుక్కోలేదు. చూడు మొత్తం ఈజీగా వచ్చేసింది, సాఫ్ట్గా ఉంది. మీకు చూపిస్తున్నాను అందుకనే. ఎవరైనా అరే పన్నీర్ కొనుక్కొని ఇప్పుడు తెచ్చుకోవాలనే పని కూడా లేదు, ఈజీగా చేసుకోవచ్చు. మనకు వెజిటేబుల్స్ కావాలి కదా స్టఫింగ్లోకి. ఇట్లా ఒక 2-3 ఆనియన్స్ ఇట్లా చాపర్ అనమాట. నేను బెస్ట్ టిప్ ఏంటంటే చాపర్ తీసుకోండి మీరు. ఇట్లా చాపింగ్ చేసేది ఉందంటే 4-5 ఆనియన్స్ అయినా ఈజీ కట్ చేసుకోవచ్చు. అలాగే క్యాప్సికము, క్యారెట్ ఇవి కూడా నేను చాపింగ్ చేసుకొని పెట్టుకున్నాను, ఈజీగా అయిపోతుంది. సో కట్ చేసుకునే దానికంటే మనకు ఇలా చాపింగ్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, కానీ సన్న కట్ అవుతుంది. అదే చాలా మనకి స్టఫింగ్లలో బాగా ఉపయోగపడుతుంది. పన్నీర్ చూడండి ఎంత స్వీట్గా, అంత చిన్న చిన్న ముక్కలుగా ఈజీగా కట్ చేసుకోవడానికి అయ్యిందో. చాలా బాగా వచ్చిందండి పన్నీరు. నాకు 1 లీటర్ పాలకి 1/2 kg పైన వచ్చింది పన్నీరు. మిగిలింది ఎక్స్ట్రా ఉన్నదంతా నేను ఎత్తి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ డేనో యూజ్ చేసుకోవచ్చు కదా. సో అదనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పింక్ సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ ఈ పన్నీర్ ముక్కల్ని రోస్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట నెయ్యిలో బాగా ఫ్రై అయింటే. మరీ డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, మరీ గట్టిగా అయిపోతాయి. మనం ఇప్పుడే చేసుకున్నాం కదా ఫ్రెష్గా, లైట్గా చేసుకుంటే చాలు. చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయి చూస్తుంటేనే. అదే ప్యాన్లో వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నా. ఇందులో నేను నెయ్యి ఏమి యాడ్ చేయలేదు, ఆవిరికే ఉడికిపోతాయి, మనం అంత సన్నగా కట్ చేసుకున్నాం. దీంట్లో కొంచెం సాల్టు, తర్వాత కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. లైట్గా జస్ట్ అంతే, ఎక్కువ అవసరం లేదు. మనం మసాలాలు ఇలాంటివి తగ్గించి తింటేనే మనకు వెయిట్ లాస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి అంతా ఇట్లా కలిపేసుకున్నాక ఇందులో లాస్ట్లో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుంటే మనం వేసిన పొడులన్నీ దీనికి పట్టేలా బాగుంటుంది. సో ఇప్పుడు స్టఫింగ్ అయిపోయింది కదా, చట్నీ కూడా కావాలి కదా. ఇప్పుడు ఎప్పుడు శనక్కాయల చట్నీ, కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ తిని బోరు కొట్టింది. ఈరోజు అయితే ఆనియన్స్, మిర్చి, మిరపకాయలు అన్నీ వేసి, చెప్పాలంటే జీలకర్ర, ఎండుమిరపకాయల చట్నీ చేసుకుంటున్నాను. ఆనియన్స్, టమోటోస్ కొంచెం ఎక్కువనే జీలకర్ర వేసాను ఇందులో. అలాగే కొంచెం చింతపండు యాడ్ చేశాను. చూడండి అన్నీ రోస్ట్ అయిపోయినాయి. ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవడమే, మరీ మెత్తగా కాదు, కొంచెం పలుగ్గా ఉండేటట్టు చేసుకున్నాను. ఎందుకంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది, మరీ మెత్తగా వద్దనేసి. కొంచెం అప్పుడప్పుడు నాలుకకు కొంచెం వేరే రుచులు అనేటివి మనకు కోరుకుంటా ఉంటాను అనమాట నేనైతే. ఈ వెయిట్ లాస్లో ఒకటే తినాలంటే బోర్ కదా. ఇప్పుడైతే నేను పెసరట్టు కోసం ప్యాన్ రెడీ అయిపోయిందండి. 2 గరిటెలు చిన్న గరిటెతో పల్చగా పెసరట్టు వేసేసుకున్నాను. దీంట్లోకి మనం రెడీ చేసుకున్నాం కదా స్టఫింగ్, అది వేసి 2 చుక్కలు నెయ్యి వేసుకున్నాను. ఎక్కువ వద్దు, తక్కువ అనమాట. సో ఇది బాగా ఫ్రై అయిపోయింది. చూడండి పెసరట్టు ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా వస్తుంది. చూస్తుంటే తినాలనిపించట్లేదు మీకు? నాకైతే ఇప్పుడు వెంటనే తినాలనిపిస్తుంది. ఆల్రెడీ తినేసా, వీడియో ఎడిటింగ్లో మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత ఎమ్మిగా ఉంది. వెయిట్ లాస్ అనే కానీ ఇంత ఎమ్మి టేస్ట్లతో చేసుకుంటే ఇంకేం కావాలి మనకు? వెయిట్ లాస్ అవుతాము. అసలు పన్నీర్ ఇదంతా ప్రోటీను. 11 o'clockకి ఖచ్చితంగా నా టిఫిన్ అనేది రెడీ అయిపోయిందండి. హ్యాపీగా కూర్చొని హాయిగా టేస్ట్ చేస్తూ ఆ పన్నీరు, ఆ జీలకర్ర చట్నీ, నెయ్యి కాంబినేషన్ ఇదంతా తింటుంటే, ఫ్రెష్గా చేసుకున్నా కదా, సూపర్ టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే 11 గంటలకు టిఫిన్ తినేసినాము. తర్వాత మళ్ళీ ఎలాగోనే ఆకలి అవుతుంది కదా, 11:45 అయిందండి. ఇప్పుడు ఒక డ్రాగన్ ఫ్రూట్ మొత్తం కట్ చేసుకొని దాని మీద నట్స్ పౌడర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని తింటున్నాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇప్పుడు 1 o'clockకి వాటర్ తాగేస్తున్నాను. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కదా లంచ్కి. నేనైతే ఇక్కడ సామెలతో రైస్ చేసుకున్నాను, అలాగే బీరకాయ కర్రీ అనమాట. ఈ సామెలు కూడా అప్పటికప్పుడు నానబెట్టుకునేటి కాదండి, మార్నింగే నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ సామెలు తీసుకున్నాను, ఎందుకంటే మా వారు నేను ఇద్దరం ఇవే తింటాము. 1 గ్లాస్ సామెలు తీసుకొని దాన్ని మంచిగా కడిగేసేసి, వాటర్ ఎలాగంటే మనకు పొడిగా కావాలంటే 1 గ్లాసు తర్వాత 1/4 వేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు హాఫ్ వేసుకుంటే మరీ పలుగ్గా అవుతుంది, కొంచెం ఎక్కువ వేసుకుంటా, 1కి 1.25 వేసుకుంటా వాటర్, 2కు తక్కువ అనమాట. సో ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అది కూడా కల్లుప్పు. ఒక 5 నుంచి 6 గంటలు నానబెడితే మనకు హెల్దీ అండి. 2-3 గంటలు అంటే నేను చెప్పలేను, హెల్దీగా అంటే 6 గంటలు నానబెట్టుకుంటే బెస్ట్ అనమాట.
రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత మంచిగా అయిందో, రెడీ అయిపోయిందో పొడి పొడిగా. మనకు నేను చెప్పిన రేషియోలో మీరు వాటర్ కనుక యాడ్ చేసుకున్నారంటే పొడి పొడిగా రెడీ చేసుకోవచ్చు. చూడండి చాలా, ఇంకా చల్లారినాక ఇంకా పొడిగా అనిపిస్తుందండి. ఇదేంటిది మరి నెయ్యితో కానీ అట్లా చేసుకుంటానని చెప్పింది, వైట్గా ఉంది, ఇది ఏం వేసిందని అనుకుంటున్నారా? వెన్న అండి, వెన్నపూస. నిన్న నేను నెయ్యి వేడి చేస్తూ ఇది కొంచెం మిగిలింది. ఈరోజు వెన్నతో చేసుకుంటున్నా, మీగడ వెన్న అనమాట. అది కొంచెం ఆనియన్స్, మిర్చి, అలాగే తిరుమాత గింజలు వేసాను. ఇందులోనే సాల్ట్ వేసేసాను. తొందరగా మనకు ఫ్రై అయిపోతాయి. మీరు చాలామంది తక్కువ నెయ్యి యాడ్ చేస్తారు, మీకు ఎలా సరిపోతుందని మీరు అనుకుంటారు. తక్కువ యాడ్ చేసినా కూడా నేను కొంచెం దాంట్లో సాల్ట్ వేసేస్తాను, తొందరగా వేగిపోతాయి. మనకి టేస్ట్ ఎక్కువ నూనె వేస్తేనే టేస్ట్ వస్తుంది అనేది ఉత్త భ్రమ అండి. హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. సో ఇందులోనే నేను బీరకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసి దాని మీద మూత పెట్టేసి కొద్దిగా ఒక 5 minutes 10 minutes అట్లా ఉడికించేసుకున్నాను. ఊరికనే మగ్గిపోతాయండి బీరకాయలు లేతవి. దాంట్లోనే కొత్తిమీర వేసాను, కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ కాదు, తక్కువే. ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకోవడం కూడా మనకు అంత మంచిది కాదు వెయిట్ లాస్లలో. నార్మల్గా కూడా మంచిది కాదు చెప్పాలంటే. ఇంకా వాళ్ళ ఇష్టాలను బట్టి వేసుకుంటుంటాం. ఎస్పెషల్లీ వెయిట్ లాస్లో అయితే తక్కువే తినాలని చెప్తున్నాను. నేను తక్కువే తింటాను. నేను ఇక్కడ యూస్ చేస్తుంది కూడా పింక్ సాల్ట్. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది కదా మొత్తము. నాకు ఆ రోజు అవిసె గింజల పొడి అయిపోయింది, లేదంటే అది కూడా యాడ్ చేసేదాన్ని నేను. సో ఇది చూడండి పొడి పొడిగా అయిపోయింది మొత్తం రైస్, కర్రీ. అలాగే నేను సలాడ్స్ కోసం అయితే కీరా యాడ్ చేసుకున్నా. ఈ ప్లేట్ నిండా నాకైతే కాదండి, మా వారికి. అది ఈ చిన్ని ప్లేట్లో అయితే నాకండి. ఇప్పుడు కొంచెం రైస్, అలాగే బీరకాయ కర్రీ. మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి సొరకాయ, బీరకాయ ఇలాంటివి యాడ్ చేసుకుంటే బెటర్ వెయిట్ లాస్లో. కీరా అనేది సలాడ్. నాకు 2 గంటలకు నా లంచ్ అనేది ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ 3 గంటలకు నాకు అలారం అవుతుంది. 1 గ్లాస్ వాటర్ అనేది నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ 5 గంటలకి నేను ఫ్రూట్స్ ఖచ్చితంగా తింటానండి. ఇవే కాదు, ఏ ఉంటే ఆ ఫ్రూట్స్ తింటూ ఉంటాను. నేను ఈరోజైతే ఆరెంజెస్ తిన్నాను, ఒకటే తిన్నాను. నెక్స్ట్ ఇంకా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఇదేంటి డిన్నర్ అని అనుకుంటున్నారా? శనగలతో చాట్ అండి. ఒక్క చుక్క ఆయిల్ కూడా నేను యూస్ చేయలేదు. ఇవి మార్నింగ్ నానబెట్టుకున్న శనగలు. మీరు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే మార్నింగ్ నానబెట్టుకున్నాను, ఈవినింగ్ నానిపోయాయి. చూడండి ఎంత చక్కగా నానిపోయి ఉబ్బినాయో చూడండి. ఇలాగా మొత్తం ఈ వైట్ శనగలు, నల్లవి ఉంటే నల్లవైనా తీసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ వైట్ ఉన్నాయి, నేను ఎక్కువ శాతం వైట్వే వాడాను. సో వీటిల్లో కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు మీరు ఎంత టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇట్లా విజిల్స్ పెట్టేసుకున్నాను. చూడండి మొత్తం మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. చూడండి ఇట్లా నొక్కి చూస్తే మెత్తగా మొత్తం ఉడికిపోయినాయి. దీన్ని మనం ఇప్పుడు పప్పులాగా మెత్తగా రుబ్బుకోకూడదు అనమాట, కొద్దిగా పలుకుండే విధంగా రుబ్బుకోవాలి ఇట్లా. సో ఇప్పుడు కొద్దిగా పలుకుంటే మనకు తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. వెయిట్ లాస్ చేసి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా టేస్టీగా తినచ్చు. ఇందులో నేను కొంచెం పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రొటీన్గా ఈ 3 యాడ్ చేస్తుంటా పొళ్ళు. సో ఈజీగా ఫాలో అయిపోతుంటాను నేనైతే. ఇందులో పింక్ సాల్ట్ కొంచెం యాడ్ చేశాను అనమాట. సరిపోకపోతే ఇట్లా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉడికిన తర్వాత మొత్తం నీళ్ళు అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టఫింగ్, ఇప్పుడు పైన మనకి ఆనియన్స్, అలాగే కొత్తిమీర, వీటికి సంబంధించి కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. దానికి చాట్కి మనకు కావాలన్నమాట. ఇందులోనే నేనేం చేస్తున్నానంటే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఆ ఫ్లేవర్ అనేది మనకి ఈజీగా ఉడికితే బాగా వచ్చేస్తుంది ఫ్లేవరు. సో ఇట్లా ఉడికించడం ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన కారం పొడి, ధనియాల పొడి అవంతా చాట్ తయారవ్వడానికి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. మొత్తం మనం వేసిన కొత్తిమీర కూడా మొత్తం ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఏం లేదు, ఒక ప్లేట్ పెట్టుకొని మనకు కావాల్సినంత, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, ఆ రోజు ఆకలిని బట్టి నేను తింటాను. చాలా వరకు నేనేం తిన్నా మా వారికి నాకు ఇద్దరికి రెడీ చేసుకుంటాను. మా వారి ఇంట్లో లేరంటే ఆ రోజు నా ఒక్కదానికే. పెద్ద ప్లేట్లో ఉన్నది మా వారికి, బుజ్జి ప్లేట్లో ఉన్నది నాకు. ప్రతి దాంట్లో నేను టిప్ చెప్పేది ఏంటంటే చిన్న ప్లేట్లోనే తినడం మనకు బెస్ట్ అనమాట వెయిట్ లాస్లో. అందులోనే లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుంటాం. ఏది చేసినా మనకు హెల్దీగా ఉండాలి, విటమిన్ సి బాగుంటుంది కాబట్టి లెమన్ అనేది యాడ్ చేసుకున్నాం. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది, తిని చెప్తా ఎలా ఉందో. ఆహాహా అద్భుతంగా ఉంది. 6:45 అయిందండి. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వేడిగా ఉంది, 2 ప్లేట్లు పెట్టుకొని తింటున్నా ఆల్రెడీ మీకు చూపించడం కోసము. 7 గంటల లోపల అన్నాం కదా, ఆ రోజు బాగా ఆకలి అవుతుంది. 6:45కే ఫుల్గా లాగించేసాను అనమాట. 6:45కి డిన్నర్ చేశాను కదా నేను. సో నాకు ఇంకా మళ్ళీ ఆకలి అవుతుంది కాబట్టి 8:30కి బటర్ మిల్క్తో నా డైట్ని ఎండ్ చేసేసాను.